గారిని తీసుకురావడం, విశాఖలో ఒక వేదిక పెట్టడం, ఇక్కడ మాట్లాడించడం ఇవన్నీ. అంటే ఇంతకుముందు అధ్యక్షులకి యాక్టివిటీని పెంచుకెళ్ళడం అనేది ఒక ముఖ్యం. అది చేస్తున్నాడు ఆయన. మామూలుగా ఎదువరకు వాళ్ళు ఏంటంటే వచ్చాక ఒక ఏడాది పాటు ఇదే సరిపోయేది. ఏది వాళ్ళు ఏంటి ఇప్పుడు పురంధరేశ్వరి ఉంది కంప్లీట్ కొత్త కాబట్టి ఆమె అందరినీ కన్విన్స్ చేసుకుని కన్ఫ్యూజన్స్ పోగొట్టుకుని చేసుకోవడానికి ఒక ఏడాది పట్టా. పార్టీని సరిగ్గా నడిపేలోపు ఎలక్షన్ వచ్చేసా, అదో సరిపోయా ఆవిడికి. అదృష్టవశాత్తు తర్వాత కూడా ఇన్ని రోజులు ఉంది ఆవిడికి. కానీ ఇక అది ఒక నేను ఉంటానా లేదా అన్న దాంతో అంత ఇంట్రెస్టెడ్గా లేదు. అంటే ఆ తర్వాత కూడా ఈ తరహా కార్యక్రమాలు ఏం చేయలేదు కదా. అదేనేది ఉండదు అంటున్నాయి. ఆ తర్వాత అంటే తను ఉంటా ఎక్స్పర్ట్ నామ్స్ అయితే అప్పటికే ఎక్స్టెండెడ్ వాళ్ళకి. సోమవీర్రాజుని ఎలక్షన్స్ ముందుగా తీసేసింది, ఈవెన్ తీయలేదు కదా. అట్లాగా అట్లాంటి సిచ్యుయేషన్ అనేది ఆవిడికి ఒక రకంగా పరీక్ష ఉంది. ఇప్పుడు ఆ ఇది లేదు కదా. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి మాధవ్ ఇది కొత్త ఎలక్షన్ అయిపోయింది, కంఫర్ట్గా ఉంది, ప్రభుత్వం నడుస్తుంది, కింద పైన 2 చోట్ల కూటమి ఉంది. ఇలాంటి సందర్భంలో మాధవ్కి ఏంటి బాధ్యత? ఒకటి కూటమిలో విభేదాలు రాకుండా చూసుకోవడం, తెలుగుదేశం కోరుకున్నట్టు వైసీపీని టార్గెట్ చేయడం, రెండవది తన కార్యకర్తలను మోటివేట్ చేయడం. ఆ 2 పనులు చేసుకెళ్తున్నాడు తను సీరియస్.